వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. పిల్లలు, ఈరోజు నేను మీకు వినిపిస్తున్న కథ నేటి బాలలకు నీతి కథలు అనే పుస్తకంలో ఉన్నది. రచయిత శ్రీ మేకడ వీరభద్ర స్వామి గారు. కథ పేరు తల్లి ప్రేమ. కథలోకి వెళ్దామా మరి? దండకారణ్యంలోని ఒక కొలనులో ఒక తల్లి ముసలి ఉండేది. దానికి 3 పిల్ల ముసళ్ళు ఉండేవి. తాను వేటాడిన జంతువుల గుండెకాయల్ని తినిపించి పిల్లల్ని గారాబం చేస్తూ అల్లారు ముద్దుగా పెంచుతూ ఉండేది తల్లి ముసలి. ఎన్నో జంతువుల గుండెకాయల్ని తిన్న పిల్ల ముసలికి తమ సొంత తల్లి గుండెకాయల్ని తినాలనిపించింది. ఆలస్యం చేయకుండా తల్లి ముసలిని బలవంతంగా కొలను ఒడ్డునున్న పొదల్లోకి లాక్కుపోయి చంపడానికి ప్రయత్నించాయి. సృష్టిలో ఎన్నడూ జరిగిన విధంగా తల్లి పిల్లలకు ఆహారంగా మారడం వంటి అరుదైన అవకాశం వచ్చినందుకు తల్లి ముసలి సంతోషించింది. నాయనలారా, నన్ను చంపి నా గుండెకాయల్ని తినే సమయంలో మీరు తగు పడకండి. ఐకమత్యంగా ఉండి అందివచ్చిన ఆహారాన్ని న్యాయంగా పంచుకోండి అని సలహా ఇచ్చింది తల్లి ముసలి. తల్లి గొప్ప మనసు అర్థం కాని మూర్ఖపు పిల్ల ముసళ్ళు అప్పటికే తల్లిని చంపి తినేయడానికి నిర్ణయించుకున్నాయి. అంతలో ఒక పెద్ద ఏనుగుల గుంపు అటువైపు వచ్చింది. యుగాల నుండి బద్ధశత్రుత్వం ఉన్న ఏనుగులు మొసళ్ళ పోరాటానికి సిద్ధమయ్యాయి. బలమైన ఏనుగుల గుంపు కొలను వీడి ఒడ్డుకొచ్చి దొరికిపోయిన మొసళ్ళను కుమ్మడం మొదలెట్టాయి. ఏనుగుల చేతిలో తమ పిల్లలు చనిపోతాయని భయపడ్డ తల్లి ముసలి తన శక్తినంతా కూడగట్టుకొని ఏనుగులతో భీకర పోరాటం చేసింది. ఎలాగైతేనేమి తన పిల్లల్ని ఏనుగుల బారి నుండి తప్పించి కొలంలోకి పంపేసి తీవ్రమైన గాయాలతో అతి కష్టం మీద కొలంలోకి వెళ్ళింది. పిల్ల మొసళ్ళకి అప్పుడు బుద్ధి వచ్చింది. తల్లి మనసు గొప్పతనం అర్థమైంది. తల్లిని దైవంగా గౌరవించడం నేర్చుకున్నాయి. అమ్మ మనసుని నెయ్యి గాయపరిచిన ఆ గాయం నుండి నీపై అమృతం కురిపిస్తుంది. అదే అమ్మ మనసు గొప్పతనం.